తులసిరెడ్డి గారు చెప్పినవన్నీ నిజమైతే కరెంట్ కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకే ఈ ఎలక్షన్ లో ఓటేస్తారని ఆయన ఆశించవచ్చు. లేకపోతే ప్రతి ఒక్కరు మందు బాబులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే ఓట్లేస్తారని ఆశించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే తులసిరెడ్డి గారిని డిప్యూటీ సీఎం గా, శరణమ్మ గారిని సీఎం గా చేస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేసుకోవచ్చు. లేకపోతే రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఊహించుకోవచ్చు. పగటి కళలు కనకండి సార్. డిబేట్ రాత్రి జరుగుతుంది. ఖచ్చితంగా కూడా నవ్వులాట అయిపోయింది మీకు ఆంధ్రప్రదేశ్ లో. మమ్మల్ని గురించి విమర్శించడం తప్ప, చంద్రబాబు నాయుడు గారిని ఎండోర్స్ చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీని బతికించుకునే ధైర్యం మీకు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు కోసింది కాబట్టి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీ టీడీపీ అంటే ఈ రోజున్న పరిస్థితి సార్. టీడీపీ అంటే టోటల్ గా దివాలా తీసిన పార్టీ. రేపు ఎలక్షన్స్ పూర్తయ్యాక తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీ టీడీపీ. తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీ. మీరు చూస్తారు, దుకాణం బంద్, కేల్కతా. రైట్. దీపక్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు. గఫూర్ గారు వస్తారు మీ దగ్గరికి, సమయం తక్కువ ఉంది. 60 రోజుల్లో మీకు కూడా కాదు, రవిచంద్ర గారు కూడా ఇంట్రెస్టింగ్ అంటే ఎబ్రివేషన్స్, ఇంట్రెస్టింగ్ ఎబ్రివేషన్ చెప్పారు దీపక్ రెడ్డి గారు. ఇదే ప్యానల్ రావాలి ఎలక్షన్ అయ్యాక మళ్ళీ కూర్చుందాం. టీడీపీ అంటే టోటల్ గా దివాలా తీసిన పార్టీ అట, తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీ. ఇప్పుడు తులసిరెడ్డి గారిని అన్నారు కదా, వారు కూడా కలలు కంటున్నారు. కలలు కండి, అంత నష్టమే లేదు. వాళ్ళకి అర్థం కావట్లేదు గ్రౌండ్ రియాలిటీ. ప్రజలు ఏ విధంగా కోపంగా ఉండరు. ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని పంపించేస్తామా అని చెప్పి వెయిట్